ఫ్రెండ్స్, మనం కొంచెం బ్రెయిన్ వాడి ప్రతి నెల 5,000 ఇంకొన్ని సందర్భాల్లో 10,000 దగ్గరగా కూడా మనమేమి అన్నెసరీగా ఖర్చు పెట్టాల్సిన నీడ్ లేదు. మన బేసిక్ అవసరాలకి ఖర్చు పెడుతూ లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అండ్ బండ్లో పెట్రోల్, డీజిల్ వేయించుకుంటుంటారు. అండ్ మీ మొబైల్ కి రీఛార్జెస్ చేస్తుంటారు. బ్రాడ్బ్యాండ్, డిటిహెచ్ కనెక్షన్స్ అన్నిటికీ రీఛార్జెస్ చేస్తుంటారు. అండ్ ఆన్లైన్ లో మీరు చేసే బేసిక్ షాపింగ్ కి ఏ క్రెడిట్ కార్డ్స్ ప్రెసెంట్ 2024 లో మీకు బెస్ట్ బెనిఫిట్స్ ని ఇస్తున్నాయి, ఇవి మీకు తెలియాలి కదా. బికాస్ వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, బ్యాంక్ వాళ్ళు చెప్పారనో, ఫోన్ చేసిన వాళ్ళు ఈ కార్డ్ తీసుకోమన్నారనో ఆల్రెడీ మీరు ఏదో ఒక కార్డ్ తీసుకొని వాడేస్తూ ఉంటారు. కానీ మీకు చెప్పినవి ఎంతవరకు నిజం? మీకు 50% ఆఫ్ వస్తుంది, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో అప్ టు 100. ఏం లాభం అండి? నేను ఇది క్లియర్ గా చెప్తున్నాను. మీకు ఏ కార్డ్ అయితే పనికొస్తుందో ఆ కార్డు ఎవ్వరు మీకు ఫోన్ చేసి తీసుకుంటారని అడగరు. ఏ కార్డ్ అయితే ఎవరు తీసుకోరో, పనికి మాలిన క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోన్ చేసి మరి మీకు ఉంది ఆఫర్ తీసుకుంటారని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇవాల్టి వీడియోలో నేను 2024 లో నేను పర్సనల్ గా ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటానో వాటిని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ ఐ ఛాలెంజ్ చూస్తున్న వాళ్ళని, నేను చెప్తున్న కేటగిరీలో ఏదైతే క్రెడిట్ కార్డ్ నేను బెస్ట్ అని చెప్తున్నానో ఇది కదా బెస్ట్, మీరు రాంగ్ చెప్పారని ఎవరైనా కామెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు. బికాస్ ఈ వీడియో జస్ట్ నిన్న అనుకోని ఈ రోజు చేస్తున్నది కాదు. 2024 అంటే ఈ మంత్ స్టార్టింగ్ లో కూడా చేస్తుండొచ్చు, కానీ చాలా క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మారాయి, బెనిఫిట్స్ మారాయి, అడ్వాంటేజెస్ మారాయి. వాటన్నిటిని స్క్రూటినీ చేస్తూ మన వాళ్ళకి ఏ కార్డ్స్ బెస్ట్ గా సూట్ అవుతాయని ఇలా ఉంటున్న హండ్రెడ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ నుంచి టాప్ 5 or 6 క్రెడిట్ కార్డ్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఇంత సమయం పట్టింది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు బెస్ట్ గా సూట్ అయ్యే క్రెడిట్ కార్డ్స్ ఏంటి, అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా లైక్ ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రాలో మీరు షాపింగ్ చేస్తున్నారు, ఇంకే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చేస్తున్నా, ఎటువంటి హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా మంచి క్యాష్ బ్యాక్ నిచ్చే క్రెడిట్ కార్డ్స్ తో పాటు మీరు మీ మొబైల్ రీఛార్జెస్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, వాటర్ బిల్ పేమెంట్స్, గ్యాస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బండిలో పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకుంటున్నప్పుడు మీకు అధికంగా క్యాష్ బ్యాక్స్ నిచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏంటి, అండ్ ఈవెన్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్, ఎటువంటి జాయినింగ్ ఫీజ్, యాన్యువల్ ఫీజ్ లేని బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ 2024 లో ఉంటున్న వాటి లిస్ట్ కూడా మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు కదా మన వాళ్ళంతా, సో ఇలా ట్రావెల్ కోసమే మనం ఏ క్రెడిట్ కార్డ్స్ వాడితే మంచి బెనిఫిట్స్ పొందొచ్చని ఈ క్లాసిఫికేషన్స్ లో మీకోసం ఈ 2024 లో ఉన్న అన్ని వందలాది క్రెడిట్ కార్డ్స్ నుంచి టాప్ 5 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు చూసి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోమని నేను చెప్పట్లేదు, బట్ లాస్ట్ వరకు చూసారంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాంగ్ గా ఇంకేదైనా క్రెడిట్ కార్డ్ ఈ బెనిఫిట్ ఆ బెనిఫిట్ అని తీసుకుంటుంటే, అరే అది కాదు, ఇందులో కదా నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది, ఇలా చూడు ఈ కార్డ్ ద్వారా మంత్లీ నువ్వు ఇంత సేవ్ చేసుకోవచ్చని విత్ లెక్కలతో పాటు మీ వాళ్ళకి చెప్పే అవకాశం, ఆర్ ఈవెన్ మీరు తీసుకుంటున్నప్పుడు కూడా మీరు విత్ నాలెడ్జ్ మీరు ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ద బెస్ట్ నాలెడ్జ్ ని విత్ రెస్పెక్ట్ టు 2024 బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ మీరు తెలుసుకుంటారు. వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేస్తూ మన వాళ్ళతో షేర్ చేయండి, సో దట్ ఏ కార్డ్స్ రిలేటెడ్ గా బెస్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ కార్డ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఇక్కడ నేను మాట్లాడే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన లింక్ కొన్ని సందర్భాల్లో అమెజాన్ కి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రిఫరల్ లింక్స్ ఏం కాదు. కొన్ని సందర్భాల్లో అమెజాన్ కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు బ్యాంక్ కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది, కొన్నిటికి మా ఛానల్ రిఫరల్ లింక్స్ ఉంటాయి. బట్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. డైరెక్ట్ గా లింక్ ని క్లిక్ చేసి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ని మీరు ఆన్లైన్ లోనే అప్లై చేయొచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వాళ్ళకి బెస్ట్ గా క్యాష్ బ్యాక్స్ ఇస్తున్న కార్డ్స్ ఏంటి? కేవలం అమెజాన్ లోనే కొంటున్నాను నేను అనుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద బెస్ట్ కార్డ్. అన్లిమిటెడ్, మీరు ఎంతకైనా కొనండి, 5% క్యాష్ బ్యాక్ వాళ్ళు అన్లిమిటెడ్ ఇస్తారు. నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ, బట్ కేవలం అమెజాన్ లో మాత్రమే 5% క్యాష్. అండ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లో వెల్కమ్ బెనిఫిట్స్ గా ఫ్లాట్ 200 రూపీస్ ఆఫ్ అవుతుంది. అండ్ మీరు త్రూ అమెజాన్ పే ద్వారా అమెజాన్ యాప్ లో మీరు బిల్ పేమెంట్ చేయొచ్చు కదా, అలా చేస్తే మీకు ఏ బెనిఫిట్స్ ఉంటాయి అనేది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో టోటలీ వెల్కమ్ బెనిఫిట్స్ గా 2000 రూపీస్ ప్లస్ 3 months ప్రైమ్ మెంబర్షిప్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటున్నారు. అండ్ ఇవన్నీ వెల్కమ్ బెనిఫిట్స్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రతి నెల వచ్చేవి కాదు, కార్డ్ తీసుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్ లో మీకు ఇస్తున్నవి గ్యాస్ సిలిండర్ బిల్ పేమెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్, వీటన్నిటిపైన ఏ బెనిఫిట్స్ అనేది మీకు స్క్రీన్ పైన ఉంటుంది. పాస్ చేసి చెక్ చేయండి. ఎటువంటి జాయినింగ్ ఫీ లేదు, ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ లేదు. నేను ఫ్లిప్కార్ట్ లోనే షాపింగ్ చేస్తుంటా అంటే మీకు తెలిసిన కార్డే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. అండ్ ఈ కార్డ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న బెనిఫిట్, మీరు జాయిన్ అవుతున్నప్పుడు 1000 రూపీస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్ ఇస్తారు. అండ్ ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ గా అన్లిమిటెడ్ 5% క్యాష్ బ్యాక్, వెరాస్ పీవీఆర్, ఊబర్, టాటా ప్లే, క్లియర్ ట్రిప్ రిలేటెడ్ గా 4% అన్లిమిటెడ్, అండ్ మిగిలిన ట్రాన్సాక్షన్స్ పై 1.5%, అండ్ కొన్ని రెస్టారెంట్స్ పై డైనింగ్ రిలేటెడ్ గా ఉన్న వాటిపై 15% ఆఫ్ దగ్గరగా చెప్తున్నారు. బట్ మెయిన్ బెనిఫిట్ అంతా ఈ రెండిట్లోనే ఉంటుంది. ఇక్కడ 5%, స్విగ్గీ రిలేటెడ్ గా 4%. అదర్ దాన్ దిస్ ఇక్కడ ఏం పెద్ద బెనిఫిట్ ఏం లేదు. అండ్
జాయినింగ్ ఫీ 500 ఉంది, కానీ 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ వస్తుంది కాబట్టి అది మనం తీసేయచ్చు. అంటే ఆ కార్డ్ నుంచి సంవత్సరానికి 3.5 లక్షలు ఖర్చు పెడితే మీకు ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఉండదు. సరే, నేను కేవలం ఫ్లిప్కార్ట్ కాదు, కేవలం అమెజాన్ కాదు, రెండిట్లో కలిపి చేస్తుంటానా, ఇతర వెబ్సైట్స్ లో కూడా చేస్తుంటాను అంటే దీనికి ఫస్ట్ వచ్చిన కార్డ్ HDFC మిలీనియా కార్డ్. ఇది అన్లిమిటెడ్ కాదు, నెలకి 20,000 ఖర్చు పెడితే మాత్రమే మీకు బెనిఫిట్ ఉంటది. 20,000కి మించి ఖర్చు పెడుతున్నారంటే ఈ కార్డ్ మీకు నీడ్ లేదు. 20,000 ఆర్ అంతకంటే తక్కువ ఖర్చు పెడుతున్న వాళ్ళకి 5% రివార్డ్, నాట్ జస్ట్ ఆన్ ఫ్లిప్కార్ట్, నాట్ జస్ట్ ఆన్ అమెజాన్, ఈ రెండిట్లో కలిపి బుక్ మై షో, మింత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్ అండ్ జొమాటోలో కూడా 5% క్యాష్ బ్యాక్. వీటన్నిటిలో కలిపి మీరు నెలకి 20,000కి మించి ఖర్చు పెట్టారనుకుంటే ఈ కార్డ్ మీకు బెస్ట్ గా సూట్ అవుతున్నట్టు. అండ్ జాయినింగ్ ఫీజ్ 1000 అండ్ ఇయర్ మొత్తం కలిపి 1,00,000 రూపాయలు ఈ కార్డ్ నుంచి మీరు వాడుంటే దెన్ మీకు ఎటువంటి యాన్యువల్ ఫీ కూడా ఉండదు. సో నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు వాడగలను. నెల నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో, స్విగ్గీ, జొమాటో వీటన్నిటిలో కలిపి ఒక 20,000 దగ్గరగా, 20,000కి మించకూడదు. 20,000 తక్కువనా పర్లేదు, 1,000 రూపాయలు వాడినా 5% వస్తుంది, 2,000 వాడినా మంచిదే. కానీ 20,000కి మించి వాడుతుంటే మాత్రం రాదు, ఎందుకంటే మాక్సిమం బెనిఫిట్ 1,000 రూపాయలే. 20,000 పై 5% అంటే 1000 మాత్రమే మాక్సిమం బెనిఫిట్. లేదు, నేను 20,000 కంటే ఎక్కువ వాడతాను అండ్ నాట్ జస్ట్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బుక్ మై షో, PVR, ఊబర్, జొమాటో, స్విగ్గీ ఇవే కాదు, నేను ఇంకే ఇతర ఆన్లైన్ షాపింగ్ చేసినా ప్రతి వెబ్సైట్ రిలేటెడ్ గా నేను చేస్తున్న ట్రాన్సాక్షన్ కి 5% క్యాష్ బ్యాక్ నాకు రావాలంటే ఈ కార్డ్ ని మించిన కార్డ్ ఇంకొకటి లేదు, SBI క్యాష్ బ్యాక్ కార్డ్. బిలీవ్ మీ, ఇంకే ఇతర కార్డు కూడా ఇలా మీరు ఆన్లైన్ లో ఇంక ఎక్కడ షాపింగ్ చేసినా 5% అప్ టు 5,000 వరకు, అంటే 1,00,000 రూపాయలకి మీరు నెలలా స్పెండ్ చేస్తున్నా. నాకు తెలిసి మనలో ఎవరు అంత స్పెండ్ చేయం 1,00,000 రూపాయలు ఆన్లైన్ లో. మోస్ట్లీ ఇది మన నీడ్స్ కి మోర్ దాన్ ఎనఫ్. మీరు 1,000 రూపాయలు స్పెండ్ చేసినా, 2,000 స్పెండ్ చేసినా, అప్ టు 1,00,000 వరకు స్పెండ్ చేస్తున్నా, మీకు ద బెస్ట్ బెనిఫిట్ ఇచ్చే కార్డ్ SBI క్యాష్ బ్యాక్ కార్డ్. ఇది తప్పించి ఇంక ఈ కార్డ్ లో మాట్లాడుకోవడానికి కూడా ఏముండదు. లైక్ లాంచ్ యాక్సెస్ అని, అదని, ఇదని, ఈ బెనిఫిట్, ఆ బెనిఫిట్ ఏముండదు. ఆన్లైన్ లో ఎక్కడైనా షాపింగ్ చేయి 5% క్యాష్ బ్యాక్, అప్ టు 5,000 అంటే 1,00,000 వరకు మనం ఆన్లైన్ లో స్పెండ్ చేస్తుంటే మనకి ఈ కార్డ్ ద్వారా బెనిఫిట్ ఉంటుంది. అండ్ సంవత్సరానికి 2 లక్షలు మనం ఖర్చు పెడతాం అని అనుకుంటే వీళ్ళు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ కూడా తీసుకోరు. లేదు, నేను 2 లక్షలకు తక్కువ ఖర్చు పెట్టాను, మరి ఎంత యాన్యువల్ ఫీ తీసుకుంటారు? 999. నేను చెప్తున్న ప్రతి దానికి ప్లస్ 18% GSTని వేయండి. మరి ఆఫ్లైన్ లో ఖర్చు పెడుతుంటే 1%. కాబట్టి నేను ఎక్కడ మాట్లాడిన ఆఫ్లైన్ స్పెండ్స్ గురించి ఒకే ఒక్క కార్డ్ దగ్గర మాట్లాడతాను. మిగిలినవన్నీ ఆఫ్లైన్ లో 1.5% ఇస్తూ ఉంటాయి, 2.5% మాక్సిమం. సో అదే హైలైట్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. ఆ కార్డ్ రిలేటెడ్ ఉన్న మెయిన్ ఫీచర్ ని మాట్లాడుకుందాం. ఫైనలీ ఈ ఆన్లైన్ షాపింగ్ లో నేను సెలెక్ట్ చేసే ద బెస్ట్ కార్డ్ SBI క్యాష్ బ్యాక్ కార్డ్. బికాస్ ఆన్లైన్ లో ఏ వెబ్సైట్ లో షాపింగ్ చేస్తున్నా 5% దగ్గరగా మనకి బెనిఫిట్ ఉంటది, అండ్ అది కూడా 1,00,000 వరకు. కానీ అందరికి ఇదే బెస్టా? కాదు. ఒకవేళ అమెజాన్ లోనే చేస్తాను, అసలు చార్జెస్ కట్టను, జాయినింగ్ ఫీజ్ కట్టను, ఏమి ఉండదు, నాకు ఫ్రీగా ఉండాలి కార్డ్, అమెజాన్ లోనే కొంటాను, 5% చాలు, అన్లిమిటెడ్ అంటే అమెజాన్ తీసుకోవచ్చు, లేదు ఫ్లిప్కార్ట్ ది తీసుకోవచ్చు. బట్ ఫ్లిప్కార్ట్ కంటే బెటర్ HDFC మిలీనియా తీసుకోవడం, ఎందుకంటే అక్కడ చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ చార్జెస్ ఉన్నాయి. HDFC మిలీనియాలో అయితే కేవలం 1,00,000 స్పెండ్ చేస్తే చాలు, మీకు ఎటువంటి చార్జెస్ తీసుకోరంటారు. కాబట్టి సంవత్సరంలో 1,00,000 రూపాయలు మిగతా వాటన్నిటికి, మనం డైలీ ఖర్చులకి మిగతా వాటన్నిటికి చూసుకున్నా ఖర్చు పెడతారు. ఎలాగో అంటే నెలకి 10,000 కంటే తక్కువ క్రెడిట్ కార్డ్ ని వాడితే మనకి ఫీ కూడా ఉండదు, కాబట్టి అది ఇంకొంత బెటర్ అవుతుంది. కొంచెం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ లో చేస్తుంటాను, ఇంట్లో వాళ్ళందరికీ బిల్స్, రీఛార్జెస్ ఆన్లైన్ లో ఎక్కువ పే చేస్తుంటాను, నాకు మంచిగా ఎక్కువ క్యాష్ బ్యాక్ రావాలి అండ్ లిమిట్ కూడా ఎక్కువగానే ఉండాలి. అండ్ ఏ వెబ్సైట్ లో చేసినా, ఇక్కడ మిగతా అన్నిటికీ కొన్ని రిస్ట్రిక్టెడ్ వెబ్సైట్, బట్ ఏ వెబ్సైట్ లో చేసినా నాకు బెస్ట్ బెనిఫిట్స్ ఉండాలంటే దెన్ SBI క్యాష్ బ్యాక్ కార్డ్ ద బెస్ట్ కార్డ్. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఎలా అనిపించింది వీడియో, షేర్ చేస్తున్న కంటెంట్ అండ్ వీడియో పరంగా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సో వాళ్ళు కూడా అన్నెసరీగా ఎవరెవరో చెప్పిన కార్డ్స్ కాకుండా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే క్రెడిట్ కార్డ్ ని చూస్ చేసుకుంటారు. సో వీడియోలో కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ అన్ని కార్డ్స్ కి మీరు ఎలా అప్లై చేసుకోవాలన్న లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇఫ్ నీడ్ అయితే. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో లైఫ్ టైం ఫ్రీ అనే ఒక వర్డ్ ని యూజ్ చేసి ఎక్కువ పాపులర్ అయి అసలు ఇలాంటి డిస్కౌంట్స్ డబ్బులు పెడుతున్న కార్డ్ లో కూడా అందించట్లేదు కదా అనేలా ఒక మంచి ఫీచర్స్ తో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అందిస్తున్నదైతే ఖచ్చితంగా IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు. వి వైద్యనాథన్ గారు ఎలా అయినా క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో గ్రో అవ్వాలనేమో వెరీ రోబస్ట్ గా ఫీచర్స్ ని పెడుతున్నారు. మరి అది ఎంత వరకు ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ ద బెస్ట్ బెనిఫిట్స్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, 10x రివార్డ్ పాయింట్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా మిగిలిన క్రెడిట్ కార్డ్స్ తో పోలిస్తే తక్కువ. అండ్ పేటిఎం లో మీరు మూవీస్ రిలేటెడ్ గా బుక్ చేసుకుంటున్నప్పుడు buy one get one మూవీ టికెట్ ఆఫర్ కూడా ఉంటది. అండ్ ఇవే కాక ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని ఇన్ని లక్షల్లో కూడా మనకి బెనిఫిట్ ఈ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు IDFC ఫస్ట్ బ్యాంక్ అయినా తీసుకోవచ్చు. సో ఇది తీసుకుంటే మీకు buy one get one మూవీ బెనిఫిట్స్ ఉంటాయి, కాబట్టి నెలకి 500 వరకు మనం ఈ కార్డ్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. సో
సుమారు మనకి ఇయర్లీ 6,000 రూపీస్ వరకు సేవ్ అవుతుంది. ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఏం కట్టకుండా మూవీస్ కి వెళ్తున్న వాళ్ళు, రెగ్యులర్ గా మంత్లీ మూవీస్ కి వెళ్తా అనుకున్న వాళ్ళకి ఈ కార్డ్ బెనిఫిట్ ఉంటుంది. లేదు నేను ఆన్లైన్ లో షాపింగ్ చేస్తుంటాను, లైక్ అమెజాన్ లో షాపింగ్ చేస్తుంటానంటే దెన్ అమెజాన్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ మనకి యూజ్ అవుతుంది. ఈ రెండే మనకి ప్రెసెంట్ బెస్ట్ ఉంటున్న లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్. ఇతర బ్యాంక్ కి సంబంధించి కూడా ఉన్నాయి, ఇండస్ఇండ్ అని, ఏయూ అని. మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్ లైఫ్ టైమ్ ఫ్రీ అని మీరు కొట్టారంటే బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ వస్తాయి. బట్ ఫర్ మీ కొంచెం వాల్యూని యాడ్ చేస్తూ లాంచ్ యాక్సెస్ కానీ అంటే కొన్ని ఇతర బెనిఫిట్స్ ని ప్రొవైడ్ చేస్తూ కొంత బెటర్ గా ఉంటున్నది అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కార్డ్ అనేది నా ఒపీనియన్. బట్ ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇది అప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు కొంతమందికి ఎలిజిబిలిటీ లేక ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని అడుగుతారు. ఇది ఎందుకంటే మిమ్మల్ని నమ్మక, ఆ సిబిల్ స్కోర్ కానీ ఆర్ మీ రిలేటెడ్ గా ఉన్న ట్రాక్ రికార్డ్ ని నమ్మక కొంత డబ్బులు పెడితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద మీకు వడ్డీనిస్తూ క్రెడిట్ కార్డ్ ని ఇస్తామని చెప్తారు. సో క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ అవుతుంది. అది ఒకవేళ అలా పే చేస్తాను, పే చేసి నేను తీసుకుంటాను అనుకుంటే ఓకే, లేదంటే ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ని తీసుకోవచ్చు. అండ్ వీటిని అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. నెక్స్ట్ రూపే కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. హ్యాండ్స్ డౌన్ రూపే కార్డ్స్ రిలేటెడ్ గా ద బెస్ట్ కార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించిన టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉండేది, బట్ డౌన్ గ్రేడ్ చేశారు. మంచిగా ఇంకా డౌన్ గ్రేడ్ చేశారు. బట్ అంత డౌన్ గ్రేడ్ చేసినా సరే ఉంటున్న వాటిల్లో ఎంట్రీ లెవెల్ లో చూసినప్పుడు రూపే కార్డ్స్ పరంగా మీన్స్ మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా మీకు బెనిఫిట్స్ ఇచ్చే కార్డ్స్ పరంగా టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. చార్జెస్ ఉంటాయి. జాయినింగ్ 1,500 ప్లస్ టాక్సెస్ అండ్ రెన్యూవల్ కూడా 1,500 ప్లస్ టాక్సెస్. అండ్ సంవత్సరానికి 3 లక్షలు స్పెండ్ చేస్తే మీకు ఆ చార్జెస్ ఉండవు. సంవత్సరం మొత్తం మీద 3 లక్షలు స్పెండ్ చేస్తే 1,500 ప్లస్ 18% జిఎస్టీ పడదు. మీరు అది రూపే కార్డ్ కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి యూస్ చేయొచ్చు. లైక్ నేను రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా యూపీఐ ట్రాన్సాక్షన్ ఈ హెచ్డిఎఫ్సి టాటా న్యూ కార్డ్ ని యూస్ చేశాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ టాటా బ్రాండ్స్ రిలేటెడ్ గా మీరు ఎక్కడ షాప్ చేసినా 5% రివార్డ్స్ త్రూ టాటా న్యూ కాయిన్స్ ద్వారా వస్తుంది. క్యాష్ బ్యాక్ కాదు, రివార్డ్స్. మీరు దాన్ని ఫర్దర్ గా స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ కి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అండ్ ఇతర నార్మల్ బెనిఫిట్స్ బికాస్ 1,500 ప్లస్ జిఎస్టీ పెడుతున్నాం కాబట్టి కొంచెం ఇతర ప్రీమియం ఫీచర్స్ అన్ని కూడా యాడ్ అవుతూ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంది. లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నట్టే ఎయిర్ యాక్సిడెంట్ డెత్ కవర్ 1 crore అండ్ ఎమర్జెన్సీ ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ వేరే కంట్రీకి ఉండి మనం హాస్పిటలైజేషన్ అయితే నియర్లీ 15 lakhs దగ్గరగా మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ వస్తున్న టాటా న్యూ కాయిన్స్ ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. బట్ ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సిన కార్డా, మస్ట్ హ్యావ్ కార్డా కాదు. బట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తుంటాను బికాస్ ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్ కి 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తా అనుకుంటున్న వాళ్ళకి ఈ కార్డ్ బెటర్ అండ్ ప్రిఫర్డ్. సో మీరు ఎంత యూపీఐ చేస్తారు, దానికి ఆ 1.5% క్యాష్ బ్యాక్ ఎంత ఉంటుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఇది సూటబుల్ కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యూటిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ వీటన్నిటికి సంబంధించి ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ నాకు సంబంధించి ఫస్ట్ కార్డ్ అయితే మీరు ఒకవేళ ఎయిర్టెల్ కమ్యూనిటీలో ఉంటే లైక్ ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్, ఎయిర్టెల్ డిటిహెచ్ అట్లీస్ట్ మీ మొబైల్ రీఛార్జెస్ కన్నా సరే ది బెస్ట్ కార్డ్ ఎయిర్టెల్ యాక్సెస్ కార్డ్. ఎలాగో చెప్తాను లాజికల్ గా వినండి. ఇక్కడ మీరు గమనించండి 25% క్యాష్ బ్యాక్, వీటికి లిమిట్స్ ఉన్నాయి అది నేను మీకు చెప్తాను. 25% క్యాష్ బ్యాక్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్స్ మీద అండ్ వైఫై మీద, డిటిహెచ్ మీద. అండ్ 10% క్యాష్ బ్యాక్ యూటిలిటీ లైక్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ వాటి మీద. అండ్ 10% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ మీద. అండ్ 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆల్ అదర్ స్పెండ్స్. కానీ మీకు చెప్పాను కదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని, లాజికల్ గా చెప్తాను ఒక్కొక్కటి గుర్తుంచుకోండి. యూజింగ్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్, డైరెక్ట్ గా వెళ్ళి రీఛార్జెస్ చేయడం కాదు, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ని యూజ్ చేసి మీరు ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జెస్, బ్రాడ్బ్యాండ్, వైఫై, డిటిహెచ్ వీటి రిలేటెడ్ గా చేస్తున్న వాటికి 25% క్యాష్ బ్యాక్ అప్ టు 300 per month. ఖచ్చితంగా 300 అయితే మనం వాడేస్తామండి. ఒకవేళ మీరు ఈ కమ్యూనిటీలో ఉంటే మొబైల్, బ్రాడ్బ్యాండ్, వైఫై, డిటిహెచ్ ఇవి ఏమైనా పెట్టించుకుంటే 25% క్యాష్ బ్యాక్ ఏ ఇతర కార్డ్ ద్వారా రాదు. ఖచ్చితంగా 300 వాడతాం. అలా చూస్తే ఇయర్లీ 3,600 రూపీస్ మనం సేవ్ చేస్తున్నట్ట పక్కన పెట్టండి. 10% క్యాష్ బ్యాక్ ఆన్ యూటిలిటీ బిల్ పేమెంట్ అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ వాటి మీద, ఇది అప్ టు 300. ఇది కూడా 3,600 వాడేస్తాం. అంటే టోటల్ గా 7,200 బేసిక్ మన ఖర్చులకే వాడేస్తాం. అండ్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, స్విగ్గీ జొమాటో పక్కన పెట్టండి, బయట ఫుడ్ నేను తినను అనుకుంటే, బట్ బిగ్ బాస్కెట్ ఆర్డర్ చేసుకుంటారు కదా కావాల్సిన సరుకులు, నిత్యావసర సరుకులు, దాంట్లో 10% బెనిఫిట్. ఇది అప్ టు 500 అంటే ఇయర్లీ 6,000, 7,200 ప్లస్ 6,000 ఎంత 13,200 దగ్గరగా బెనిఫిట్ మీకు ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఇస్తుంది. ఇవేం అనవసరపు ఖర్చులు కాదు, మీకు డే టు డే అయ్యే ఖర్చులే ఇక్కడ. లేదు నేను ఎయిర్టెల్ వాడను, మరి నాకు పనికొచ్చే బెస్ట్ కార్డ్ ఏంటి ఫ్రెండ్స్? ఇది దొరకడం కొంత కష్టం. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా అప్లై చేస్తే దొరకచ్చు. యాక్సిస్
యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్. యూజువల్ గా మీకు ఎస్బీఐ రిలేటెడ్ గా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ పరంగా ఆన్లైన్ షాపింగ్ మీద మీకు 5% ఉంటది, బిల్ పేమెంట్స్ మీద కాదు. కానీ ఈ కార్డ్ కేవలం బిల్ పేమెంట్స్ మీద వర్క్ అయ్యే కార్డ్ అనమాట. 5% బిల్ పేమెంట్స్ మీద. ఒకప్పుడు అన్లిమిటెడ్ ఉండేది, కానీ 15th June 2023 నుంచి మాత్రం 500 పర్ మంత్ చేసేసారు. అంటే మీరు 10,000 రూపీస్ కి ఖర్చు పెడతారు అనుకుంటే బిల్ పేమెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ వీటి రిలేటెడ్ గా 10,000 రూపీస్ మ్యాక్స్, మీకు 5% అంటే 500 రూపీస్ బెనిఫిట్ 3 రీఛార్జెస్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ మీద మీరు ఈ కార్డ్ ద్వారా పొందొచ్చు. నాట్ జస్ట్ ఎయిర్టెల్, ఏ ఇతర రీఛార్జెస్ కైనా మీకు 5% వస్తుంది. ఒకప్పుడు అన్లిమిటెడ్ ఉండేసరికి బయట రీఛార్జ్ షాప్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ దగ్గర దీన్ని వాడేసి అబ్యూస్ చేశారు వీళ్ళు ఇస్తున్న అడ్వాంటేజెస్ ని. కాబట్టి వీళ్ళు ఇలా 500 రూపీస్ కి తెచ్చేశారు. జాయినింగ్ ఫీ 499 రూపీస్. కానీ జాయిన్ అయిన 45 డేస్ లోపు మీరు 10,000 రూపీస్ స్పెండ్ చేస్తే ఆ జాయినింగ్ ఫీజు వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనం లాజికల్లీ తీసేయచ్చు. యాన్యువల్ ఫీ 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ. బట్ 2 లక్షల సంవత్సరంలో ఖర్చు పెడితే మీకు యాన్యువల్ ఫీ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్, పెట్రోల్ డీజిల్ కి వాడతాను అండ్ గ్యాస్. ఒకవేళ బీపీసీఎల్ అయితే, హెచ్పీసీఎల్ అయితే ఏంటి అది కూడా చెప్తా. బట్ బీపీసీఎల్ అయితే భారత్ పెట్రోలియం ఆర్ భారత్ గ్యాస్ కి సంబంధించి మీరు వాడుతున్న వినియోగదారుడైతే దెన్ మీకు బెస్ట్ కార్డ్ ఎస్బీఐ ఆక్టేన్ బీపీసీఎల్ కార్డ్. కానీ దీనికి ఎక్కువ చార్జెస్ ఉంటాయి. 1499 రూపీస్ చార్జెస్ ఉంటాయి. జాయినింగ్ ఫీ ఉంటది, యాన్యువల్ ఫీ ఉంటది. బట్ జాయినింగ్ ఫీ అనేది మీకు వాళ్ళు ఇస్తున్న రివార్డ్స్ తో కవర్ అయిపోద్ది. జాయినింగ్ ఫీని పక్కన పెట్టేయండి. రెన్యువల్ ఫీ మాత్రం 1499. కానీ మీరు 2 లక్షలు సంవత్సరంలో ఖర్చు పెడతారనుకుంటే అది కూడా ఉండదు, అది కూడా రివర్స్ చేసేస్తారు మీకు. ఈ కార్డ్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ వెల్కమ్ బెనిఫిట్స్ తీసేద్దాం. మనం జాయినింగ్ ఫీజు కడుతున్నాం, వెల్కమ్ బెనిఫిట్స్ ఇస్తున్నారు, అది తీసేద్దాం. జాయినింగ్ ఫీజు 0 అన్నట్టు మైండ్ లో పెట్టుకోండి. ప్రతి నెల మీరు 10,000 దగ్గర వరకు ఫ్యూయల్ కొట్టిస్తున్న వాళ్ళైతే ఈ కార్డు వాళ్ళకి బెస్ట్ గా సూట్ అవుతుంది అనమాట. మరి 10,000 కంటే తక్కువ ఫ్యూయల్ లైక్ పెట్రోల్ డీజిల్ కొట్టిస్తున్న వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక కార్డు మాట్లాడతాను. బట్ 10,000 దగ్గరగా పెట్రోల్ కొట్టిస్తున్న వాళ్ళకి ఈ కార్డు బెస్ట్ గా సూట్ అవుతూ 6.25% బెనిఫిట్ ని ఇస్తుంది. అండ్ భారత్ గ్యాస్ రిలేటెడ్ గా భారత్ గ్యాస్ యాప్ ద్వారా మీరు ఈ కార్డ్ ని యూజ్ చేసి బుక్ చేస్తుంటే 125 రూపీస్ వరకు మీకు బెనిఫిట్ వస్తుంది. సో 125 గ్యాస్ బుకింగ్ మీద అండ్ 625 అప్ టు 10,000 చేస్తున్న వాళ్ళకి టోటలీ 750 రూపీస్ బెనిఫిట్. అండ్ ఒకవేళ మీరు బయట డైనింగ్ కానీ డిపార్ట్మెంటల్ స్టోర్, మూవీ, గ్రోసరీ వీటి స్పెండ్స్ మీద 2.5%, నార్మల్ గా అయితే 1.5 దగ్గరగా ఉంటుంది, 2.5% అప్ టు 1,875 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది. సో వీటన్నిటిని కంబైన్ చేసి చూసినప్పుడు ఫ్యూయల్ కి నేను వాడతాను మంచిగానే 10,000 దగ్గరగా నేను కొట్టిస్తాను అండ్ నాకు భారత్ గ్యాస్ ఉంది, నెల నాకు 125 రూపాయల దగ్గరగా సేవ్ అవుతుంది. ఒకవేళ మంత్లీ నేను ఒక సిలిండర్ అవుతుంది అనుకుంటే దెన్ ఈ కార్డ్ వాళ్ళకి బెస్ట్ గా సూట్ అవుతున్నట్టు నన్ను అడిగితే. లేదు నేను 10,000 కంటే తక్కువ కొట్టిస్తాను దెన్ మీకు హెచ్పిసిఎల్ వాళ్ళు పార్ట్నర్ అవుతూ ఐడిఎఫ్సి వాళ్ళు కలిసి అందిస్తున్న ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది. ఇందులో 6.5% మీకు సేవింగ్స్ అంటున్నారు, కానీ నియర్లీ అది 5.5% మాత్రమే. బట్ గుర్తుంచుకోండి, ఈ కార్డ్ ని తీసుకుంటున్న వాళ్ళు హెచ్పి పే యాప్ ని యూజ్ చేసే ట్రాన్సాక్షన్స్ చేయాలి. అలా చేస్తే అడిషనల్ గా మీకు 1.5% దగ్గరగా బెనిఫిట్ ఉంటుంది. అండ్ గ్రోసరీ, యూటిలిటీ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా 5% సేవింగ్స్ దొరుకుతాయి అప్ టు 2,000 వరకు. ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జెస్ మీద కూడా 5%, రీటైల్ ట్రాన్సాక్షన్స్ మీద 3x. ఇది నథింగ్, జీరో లెక్కన చూడండి. ఇదేం పెద్ద రివార్డ్ ఏం కాదు, అడ్వాంటేజ్ ఏం కాదు. అండ్ ఈ కార్డ్ జాయినింగ్ ఫీ 500, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ 500. బట్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ ఒకవేళ మీరు 1.5 లక్ష ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంటే అది మీకు 0. సో ఎవరెవరైతే 10,000 కంటే తక్కువగా పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టిస్తూ ఉంటాను అండ్ హెచ్పి సిలిండర్స్ ని వాడుతుంటాను, హెచ్పి గ్యాస్ ని వాడుతుంటాను అనుకుంటే దెన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ పవర్ కాదు, ఫస్ట్ పవర్ ప్లస్ కార్డ్ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కార్డ్ ట్రావెలింగ్ రిలేటెడ్ గా మీకు బెస్ట్ బెనిఫిట్స్ ఇస్తున్న కార్డ్ యాక్సిస్ బ్యాంక్ అట్లాస్ కార్డ్. ఫ్రెండ్స్ ఇయర్లీ 5,000 కట్టాలి అండ్ జాయినింగ్ ఫీస్ కూడా 5,000 ఉంటుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది. వెంటనే ఇది విన్నాక మనం ఏంటి కార్డ్ అనుకుంటాం, కానీ అడ్వాంటేజెస్ ని చూడండి. ఆన్లైన్ స్పెండ్స్ మీద మీకు 4% క్యాష్ బ్యాక్, ఆఫ్లైన్ స్పెండ్స్ మీద కూడా మీకు 4% క్యాష్ బ్యాక్. ఇంకే కార్డ్ కూడా ఇవ్వదు మనకి. ఇంతకంటే ప్రీమియం కార్డ్స్ కూడా మనకి 4% క్యాష్ బ్యాక్ ఆఫ్లైన్ స్పెండ్స్ మీద ఇవ్వవు. అండ్ మీరు ఒకవేళ హోటల్స్ కానీ అండ్ ఈ ఫ్లైట్ టికెట్స్ కానీ త్రూ వెబ్సైట్స్ చేస్తున్నా ఆర్ డైరెక్ట్ గా హోటల్ కి వెళ్ళి చేస్తున్నా కూడా 10% దగ్గరగా మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇందాక నేను 4% క్యాష్ బ్యాక్ అని చెప్పాను కదా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్, అది మైల్ స్టోన్ అచీవ్ అవుతుంటే లైక్ ఒక సర్టైన్ లిమిట్ వరకు మీరు దీన్ని స్పెండ్ చేస్తూ ఆ మైల్ స్టోన్స్ ని కూడా మీరు అచీవ్ అవుతుంటే అప్ టు 6% వరకు కూడా మనం వర్కౌట్ చేయొచ్చు ఈ కార్డ్ ద్వారా బెనిఫిట్ ని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పెండింగ్ పై. సో కొంచెం మైండ్ పెట్టి మనం ఈ కార్డ్ ని వాడగలిగామంటే ఆ 5,000 రూపీస్ మనం పెడుతున్న చార్జెస్ ఈజీగా రికవర్ చేయొచ్చు. ఫర్ మీ యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా అంతకుముందు మ్యాగ్నస్ ఉండేది టాప్ నాచ్ కార్డ్, బట్ ఇప్పుడు మ్యాగ్నస్ బర్గండే అకౌంట్ ఉండి మ్యాగ్నస్ బర్గండే కార్డ్ తీసుకుంటేనే, యాక్సిస్ బర్గండే మ్యాగ్నస్ కార్డ్ తీసుకుంటేనే అది బెనిఫిట్ అయింది. యాక్సిస్ బ్యాంక్ పరంగా ఒకే కార్డ్ నన్ను తీసుకోమంటే ఎయిర్టెల్ తీసుకుంటాను. ఒకవేళ నేను తక్కువ స్పెండ్ చేసేవాడిని అయితే ఎయిర్టెల్ కార్డ్ తీసేసుకుంటా. కొంచెం ఎక్కువ స్పెండ్ చేసేవాడిని అండ్ ఎక్కువ తిరుగుతాను, ఖచ్చితంగా తిరుగుతాను. ఆఫ్లైన్ స్పెండ్స్ ఎక్కువ చేస్తాను, 4% నాకు కావాలి. ఆఫ్లైన్ లో కూడా నాకు 4% కావాల్సిందే క్యాష్ బ్యాక్ అనుకుంటే సెకండ్ సెలెక్ట్ చేసే కార్డ్ ఈవెన్ 5,000 పెట్టి కూడా నేను ఈ కార్డ్
కార్డ్ తీసుకుంటాను. నెగ్లెక్ట్ చేయదు దీన్ని. కొంచెం లాజికల్ గా మాట్లాడుకుందాం అంటే చెప్పండి, ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా దీనిపైన. మీరు ప్రాపర్ గా వర్కౌట్ చేస్తే చాలా మంచి రివార్డ్స్ ఉంటాయి దీంట్లో. ఇది కాదు నేను ఇంకొంచెం ప్రీమియం కస్టమర్ ని ఎక్కువ ఖర్చు పెడుతుంటా, నాకు ఒక మంచి కార్డ్ చెప్పండి అంటే హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఇన్ఫినియా కార్డ్ ఉంటుంది. అదే సేమ్ హెచ్డిఎఫ్సికి సంబంధించిన డైనస్ బ్లాక్ క్లబ్ కార్డ్ ఉంటుంది. ఎస్ బ్యాంక్ కి సంబంధించిన మార్కి క్రెడిట్ కార్డ్. రీసెంట్ టైమ్స్ లో ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా మంచి మంచి కార్డ్స్ లాంచ్ చేస్తున్నారు. అందులో బెస్ట్ ప్రీమియం కార్డ్ అయితే ఎస్ బ్యాంక్ మార్కి క్రెడిట్ కార్డ్. లేదు నాకు యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా బర్గండై అకౌంట్ ఉండి నేను బర్గండై యాక్సిస్ మ్యాగ్నస్ కార్డ్ తీసుకోగలనంటే అది కూడా బెస్ట్. ఐ హోప్ ఈ ఇన్ని కేటగిరీస్ లో ఉంటున్న క్రెడిట్ కార్డ్స్ పరంగా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని అందించానని. ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. కొన్నిటికి డైరెక్ట్ వెబ్సైట్స్ లింక్స్ ఉంటాయి, బికాస్ వాటికి రిఫరల్ లింక్స్ ఏమి ఉండవు. కొన్నిటికి రిఫరల్ లింక్స్ ఉంటాయి, డిస్క్లోజ్ చేస్తున్నాను. కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు, డైరెక్ట్ లింక్స్ కూడా ఉంటాయి. బట్ మీకు పాత్ ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ లో అన్న దానికి సింపుల్ గా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి. అండ్ కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను. సో దట్ మీరు వాటి ఫీచర్స్ ని కూడా ఆన్లైన్ లోనే కంపేర్ చేసుకోవచ్చు. టోటల్ డేటా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేస్తూ మన వాళ్ళతో షేర్ చేయండి. సో దట్ ఏ కార్డ్స్ రిలేటెడ్ గా బెస్ట్ అడ్వాంటేజెస్ ఉంటాయనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.